చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, రాను రాను బొంబాయికి రాను లిఖిత వీడియో చూశారు కదా. బట్ లిఖిత ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సో వెనకాలండి ఒక అతను నడిపిస్తున్నారనమాట. ఈజ్ లైక్ అన్నయ్య. సో తిను కెమెరా ముందుకైతే రాడంట. సో సాయి నేను ఒక బయట ఇమ్మన్నా కూడా వద్దు వద్దు నేను కెమెరా ముందు రానంటున్నాడు. ట్రై చేద్దాం ఒకసారి. హాయ్ బ్రో. హాయ్ హాయ్. నీ పేరు చెప్పు. నా పేరు సాయి పవన్. సాయి పవన్ ఎడిటర్. ఎడిటర్ ఎక్కడ వర్క్ చేస్తావు? లైక్ నా ఓన్గానే కంపెనీ ఉంది. లైక్ నేను లైక్ మూవీస్కి డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఎడిటింగ్ అని చేస్తుంటాను. ఎడిటింగ్ కూడా చేస్తుంటారు. ఈ రాను రాను బొంబాయికి రాను నువ్వే చేసావు ఎడిటింగ్? లేదు లేదు లేదు. కాదు, మీ చెల్లి అంత బాగా మాట్లాడుతుంది, నువ్వెందుకు అసలు ఫోన్ కెమెరా ముందే మాట్లాడని చెప్తా. మాది బ్యాక్ అండ్ ఎడిటర్ అంటే స్క్రీన్ బ్యాక్ సైడే ఉంటాం కదా, సో అలా లేపేస్తూ ఉంటాను అంతే. సరే, ఏంటి మొత్తం ఈ ఫ్యామిలీ అంతా మెగా అభిమానులు అంటున్నారు. మీరు కూడా వచ్చారు ఇక్కడికి బ్లడ్ డొనేట్ చేయడానికి. అసలు ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే ఈ రోజుకి ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా ఫ్యామిలీ ఈ రోజుకి మా ఫాదర్ బతికి ఉన్నారు అంటే అది చిరంజీవి గారి వల్లే. లైక్ ప్రజారాజ్యం టైంలో ఆయనతో పాటుగా ట్రావెల్ చేసేవారు బస్సులో. ఆ టైంలో పైన 11 kV వైర్ ఉండేది. లైక్ ఆ వైర్ టచ్ అయిపోతున్నారు మా ఫాదర్. చిరంజీవి గారు తమ్ముడు రా అని చెప్పి లాక్కున్నారు. అంటే ఈ రోజుకి మేము ఆయన్ని ఒక మా పెద్దనాన్న ఆయన ఫీల్ అవుతాను నేను. అంటే అంత మాకు బ్లడ్ ఇస్తున్నాము అంటే లైక్ ఆయన ఇచ్చిన బ్లడ్డే మాకు ఈరోజు ఇంత హ్యాపీగా మా ఫ్యామిలీ ఉందంటే చిరంజీవి గారి వల్లే. అన్నయ్య, ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలవడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. బట్ అది అలా కాకుండా మాకంటూ గుర్తింపు వచ్చిన రోజు మీ దగ్గరికి వద్దామని చూసాం. బట్ తను మా సిస్టర్ ద్వారా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం. వచ్చిన రోజు మీతో పక్క ఈ విషయం షేర్ చేసుకోవాలనుకున్నాం. బట్ ఇలా మీ బర్త్డే సెలబ్రేషన్స్లో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఆ రోజు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు ప్రజారాజ్యం టైంలో. చిరంజీవి గారితో పాటుగా మా ఫాదర్ కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఆయన బస్సు పైన రూఫ్ టాప్ ఓపెన్ చేసి పైన ఉన్నారు అందరూ. సో అందరు కింద దిగిపోయారు. మా ఫాదర్ ఒక్కరే పైన ఉన్నారు. పైన ఉండేటప్పటికు ఈ పైన 11 kV వైర్ ఉంది. ఆ వైర్ టచ్ అయితే ఆల్మోస్ట్ బస్సులో ఉన్న వాళ్ళందరూ కరెంట్ షాక్ కొట్టేస్తుంది. అలాంటి టైంలో చిరంజీవి గారు రా తమ్ముడు అని చెప్పి చేయి పట్టి లాగారు డాడీని కిందకి బస్సులో కూర్చొని. సో ఆ రోజుకి ఈరోజు మర్చిపోలేము. ఆ రోజు ప్రజారాజ్యం టైంలో డాడీ చిరంజీవి గారికి కూడా నాగలి బహుకరించారు. అప్పుడు నాగలి ఇచ్చారు, లైక్ కండువా కప్పారు. లైక్ అది ఇప్పటికీ మర్చిపోలేని మూమెంట్. అందుకే ఈ రోజుకి అనుకున్న చిరంజీవి గారు మా పెద్దనాన్న అనుకుంటున్నాం మేము. మా ఫ్యామిలీలో ఆయన వల్లే మా ఫ్యామిలీ ఈ రోజుకి హ్యాపీగా ఉంది. ఇంత హ్యాపీగా ఉన్నామంటే చిరంజీవి గారి వల్లే ఎదిగి. సో అన్నయ్య అనాలా లేదంటే పెద్దనాన్న అనాలా తెలియదు. వెరీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలి. మాలాంటి అభిమానుల్ని లైక్ మాలాంటి ఫ్యాన్స్ అందరినీ కూడా ఇప్పుడు ఎలా అంత ప్రేమగా చూసుకుంటున్నారో అలా చూసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సాయి పవన్. తప్పకుండా మీరు ఎంత ఎమోషనల్గా చెప్పారు కాబట్టి. అండ్ మీ డాడీకి ఒక రకంగా చేయూతనిచ్చారంట. అంటే మేము ఇలా ఉన్నామంటే కారణం చిరంజీవి గారే అంటున్నారు. సో మీలో ఎంత ప్రేమ ఉంటే కానీ మీ ఐస్లో ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. తప్పకుండా ఇలాంటి అభిమానులు చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో మేము అసలు అనుకుంటున్నాం, ఇక్కడి వరకు వస్తామని కూడా మాకు అనుకోలేదు. ఈ అవకాశం ఇప్పించినందుకు దానికి థ్యాంక్ యూ చాలా. అంటే వెనకాల నుండి నడిపించేది ఉంటాము, కాకపోతే ఇంతవరకు ఎప్పుడు రాలేకపోయినాం అనమాట. ఇంకా బయట కటౌట్ చూడంగానే నాకు ఆగిపోయింది, ఇంకా దగ్గర నుంచి ఉన్నట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ తప్పకుండా కలవాలని ముందు మా సుమన్ టీవీ నుంచి నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఖచ్చితంగా చిరంజీవి గారి సార్ దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ కలిసిన తర్వాతే మంచి ఇంటరాక్షన్ చేద్దాం. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్.